నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కోశాధికారి దేవకి వాసుదేవరావు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీడియా పర్సన్ డాక్టర్ ఏలూరు రామచంద్రులకు మార్కాపురం ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం ఘనంగా సత్కారం నిర్వహించారు. బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జి పివి కృష్ణారావు అధ్యక్షతన యొక్క కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ చూద్దాం. రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క సన్మాన సభలో దేవకి వాసుదేవరావుని తెలంగాణ రాష్ట్ర కోశాధికారిగా రావడం చాలా సంతోషం. మరి నా యొక్క గతం అంటే మేము కూడా రామచంద్రకోట వాస్తవ్యం, ఇక్కడి నుంచే తరలి అటు తెలంగాణ వెళ్ళడం, తర్వాత భారతీయ జనతా పార్టీ 2019లో పార్లమెంట్కి పోటీ చేయడం, అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తూ ఈ రోజున ఆ సేవ గుర్తింపుగా రాష్ట్ర కోశాధికారి నియమించినందుకు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, నరేంద్ర మోదీ గారికి, పెద్దల రామచంద్రరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ మార్కాపురం పట్టణంతో అనుబంధం అనేది చాలా పాతది. అంటే ఎప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఉన్న అనుబంధం యొక్క మార్కాపురం అనుబంధం. ఇక మార్కాపురం యొక్క అభివృద్ధికి ఈ రోజున నరేంద్ర మోదీ గారి యొక్క సారథ్యం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏదో ఉందో అనేక విధాలు కృషి చేస్తున్నందుకు మనందరికీ తెలిసిన విషయమే. మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఇప్పటికీ అనేక రకాల ప్రాజెక్టుల్ని, ఇన్ఫ్రా ప్రాజెక్టుల్ని, నిన్నగాక మనం చూస్తున్నాం విశాఖపట్నం గూగుల్ యొక్క డేటా సెంటర్ తీసుకురావడం కూడా మరి యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క మరి ఒక సక్సెస్ అని సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా అనేక పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా ఈ రోజున నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడికి తెప్పలుగా నిధులు వస్తున్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి దీన్ని చూసి పక్క రాష్ట్రం కూడా మరి ఆంధ్రప్రదేశ్ మీద పక్షపాతంతో వ్యవహరిస్తుందని చెప్తున్నారు. కానీ ఈ యొక్క రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రాజెక్టులతో ముందుకు వచ్చినా అది ప్రజలకి, దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడేది ఏదున్నా సరే ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని సహకరిస్తుందని చెప్పి, అంతేకాకుండా మార్కాపురం మీద ప్రత్యేక దృష్టి కూడా పెట్టాలని చెప్పి మేము ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోదీ గారు మననే శ్రీశైలం వచ్చి వెళ్ళడం మనందరూ తెలిసిందే. ఇప్పుడు శ్రీశైలం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. దాన్ని కూడా ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతమైన తీర్థక్షేత్రంగా తీర్చిదే పనిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది. ప్రసాద్ పథకం కింద కూడా ఇంతకు ముందే మనం ఒక తీర్థక్షేత్రాన్ని కూడా నిధులు ఇవ్వడం జరిగింది. కానీ శ్రీశైలం మీద ప్రత్యేక దృష్టితో దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. అది కానీ జరిగితే ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి, అటుపక్కన్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం కావచ్చు, ఈ ఒడ్డుకి ఇటుపక్కన్న ఆంధ్ర ప్రాంతం కావచ్చు, రెండు కూడా మంచిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పి, అలాగే రైలు కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, అదేవిధంగా ఎయిర్ కనెక్టివిటీ కూడా వచ్చే అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంత పెద్ద అవకాశాన్ని ఈ రెండు రాష్ట్రాలకి ఇది నేను కేవలం ఆంధ్రప్రదేశ్కి అనుకోవడం లేదు. ఎందుకంటే ఒడ్డుకి అటుపక్క తెలంగాణ ఉంది, ఒడ్డుకి ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి రెండు రాష్ట్రాలు కూడా శ్రీశైలం అభివృద్ధి చెందితే అది రెండు రాష్ట్రాల్లో ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ, మరి ఈ ఎన్డీఏ యొక్క ప్రభుత్వం ఇంకా మరింత ముందుకి సక్సెస్ఫుల్గా వెళ్ళాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డికి ప్రస్థానం మొదలైందో ఖచ్చితంగా వారు రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధి కావాలని చెప్పి, అదే మంత్రి పదవిని పొందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, పెద్దలు కృష్ణ గారు ఎప్పటి నుంచో ఇంతకుముందు నుంచి నాకు పరిచయం ఉంది. ఈ యొక్క మార్కాపురంలో భారతీయ జనతా పార్టీ జెండా మోస్తూ అనేక సంవత్సరాలుగా, అనేక దశాబ్దాలుగా వారికి కూడా మంచి స్థానం పొందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరి అధికారం వస్తుందో రాదో, ఎప్పుడైనా మనం అధికారం చూస్తామో చూడమో, అనేకున్నా కూడా జెండాన్ని, భారతీయ జనతా పార్టీ జెండాన్ని దేశం కోసం, ధర్మం కోసం ఏదైతే పనిచేసి వారందరికీ కూడా ఆ భగవంతుడు మెండుగా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి, వారికి మరిన్ని శక్తియుక్తులు ఇవ్వాలని చెప్పి, రానున్న కాలంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించని చెప్పి సందర్భం తెలియజేస్తూ సెలవు. దేవకి వాసుదేవరావు గారు వారి యొక్క సమయాన్ని కేటాయించి మన మార్కాపురం రావడం మనందరికి సంతోషం. వారు భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మన మార్కాపురం ప్రాంతం భవిష్యత్తులో
ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అభివృద్ధి జరుగుతుంది కొంచెం మాత్రమే. భవిష్యత్తులో చాలా మంచి అభివృద్ధి చూస్తాం. ఈ మార్కాపురం జిల్లా కేంద్రంగా ఇక్కడ అన్ని రకాల భవనాలు, మొన్ననే మన పెద్దలు కేంద్ర మంత్రి వర్యులకి అలానే మన సంఘటన మంత్రి గారికి కూడా మార్కాపురం చుట్టుపక్కల ఒక నైపర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాము. అలాగే తార్నాక ఐఐసిటి, మన హైదరాబాద్ లోని తార్నాకలో ఉన్నటువంటి ఐఐసిటి, అలాంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కూడా ఈ మార్కాపురం చుట్టుపక్కల ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర మంత్రులకు రిక్వెస్ట్ చేశాము. అలాంటి ఇన్స్టిట్యూట్స్ తో భవిష్యత్తులో మార్కాపురం శ్రీశైలం ఒక తిరుపతి లాగా, మార్కాపురం ఒక హైదరాబాద్ లాగా కావాలని చెప్పేసి కేంద్రంలో ఉన్న పెద్దలందరికీ విన్నవిస్తున్నాం. సమయం వచ్చినప్పుడు వారిని తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తాం. మన అందరి లక్ష్యం మార్కాపురాన్ని అభివృద్ధి చేసుకోవడమే. ఈ మార్కాపురాన్ని పార్టీలకు అతీతంగా డెవలప్ చేసుకొని, ఒకప్పుడు వెనకబడి ఉండేదంట అనాలి, ఇప్పుడు భవిష్యత్తులో మార్కాపురం అభివృద్ధి చేసుకునే బాధ్యత ముఖ్యంగా మన పత్రికా విలేకరులది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీరే చాలా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడ్డారు. భవిష్యత్తులో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసి ఈడ జిల్లా కావాలి, ఇది అభివృద్ధి చెందాలి, ఒక హైదరాబాద్ నగరం ఏర్పడాలి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.